కామారెడ్డి బైన్స్వాడ మండలం తాడ్కోల్ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో 12వ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలు ఉప్పరి సావయ్య ఫోన్లో వచ్చిన లాస్ట్ కాల్ ఆధారంగా విచారణ చేయగా గది కింది భాగంలో నివాసం ఉంటున్న తొడిబల సాయిబాబాను విచారించగా ఆన్లైన్ బెట్టింగ్ల వలన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి 16 లక్షలు అప్పు కావడంతో డబ్బుల కోసం తానే వృద్ధురాలిని హత్య చేసి ఆమె వంటిపై ఉన్న బంగారాన్ని దొంగలించినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుండి 2 తులాల బంగారం, వెండి కడియాలు రికవరీ చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు సిఐ కృష్ణ తెలిపారు. పెట్టాం కదా సంవత్సరాల ఉప్పరి సాయిబాబాను హత్య మరియు దొంగతనం చేసిన కేసు బాన్స్వాడ పోలీసు ఛేదించడం జరిగింది. ఈ ఉప్పరి సాయిబాబా కాల్ డాటా మనం తీయడం జరిగింది. దీంట్లో లాస్ట్ కాల్ ఎవరిని చెక్ చేయగా మనకు అదే బిల్డింగ్లో కింది పోర్షన్లో ఉండే తొడిమెల సాయిబాబా లాస్ట్ కాల్ ఉండడం జరిగింది. దీంట్లో అతనిపై మాకు అనుమానం ఏర్పడింది. అందుకొని తాడ్కోల్ చౌరస్తాలో అతను పట్టుకొని ఇంట్రాగేట్ చేయడంతో అతను అసలు విషయం చెప్పడం జరిగింది. అతను ఏం చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. దీంట్లోనే అతనికి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటైంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అతను ఒక 3 ఏళ్ళ నుంచి ఆడుతూ 16 లక్షల వరకు నష్టపోయిండు. చాలా మంది దగ్గర అప్పులు కూడా చేయడం జరిగింది. ఈ అప్పులు తీర్చలేక, అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక దాని తర్వాత ఒకటి తప్పులు చేయడం జరుగుతుంది. ఒకటే ఉంటుంది, ఈమె చంపినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఈమె దగ్గర ఎక్కువ 20,000 కూడా తీసుకున్నాను. ఆమె చంపితే ఆ 20,000 కట్టిన అవసరం లేదు, ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు కూడా తీసుకొని నేను నాకు అప్పులు కొంత తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోన అతను ప్రీ ప్లాన్గా ఉండి ఆమె ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఒక లేట్ నైట్ వరకు కూడా అతను ఇంటి ముందే తిరగడం జరిగింది. 12:30 ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసి, అవ్వ నా ఇంట్లో ఎవరు తాళం డోర్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఈరోజు నీ దగ్గరే పడుకుంటానని చెప్పి ఆమెను డోర్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. దాంతో ఆమె లోపల గొల్లం పెట్టుకొని ఉంది. ఎవరిని అంత ఈజీగా నమ్మదు ఆమె కూడా. కానీ ఆమె ఫోన్ చేసేసరికి తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంతో ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సాయిబాబా ఆ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆమెతో పాటు ఇంకో పక్కన ఒక షాప్ వేసుకొని పడుకోవడం జరిగింది. అర్ధరాత్రి 12:30కి వెళ్ళి దాని తర్వాత ఒక 3:30 గంటలు వెయిట్ చేశాడు. ఆల్మోస్ట్ ఉదయం అందాజ ఒక 4 గంటల సమయంలో అతనికి ఆమె గాఢ నిద్రపోతుందని చెప్పి తెలుసుకొని, అంతకుముందే తను ప్రీ ప్లాన్ ఉన్నాడు కాబట్టి ఇంట్లో నుంచి కూరగాయలు కట్ చేసి ఒక కత్తి తీసుకొని తన లోయర్లో పెట్టుకొని వచ్చాడు. ఆ కత్తి బయటకు తీసి ఫస్ట్ తన పొట్ట పైన పొడవడం జరిగింది. ఆమె గట్టిగా అరిచేసరికి తన మూతిపై తన చేయి పెట్టేసి గొంతుని కట్ చేయడం జరిగింది. దాంతో ఆమె చనిపోయిందని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఒంటిపై ఉన్న చెవులకు ఉన్న నాగులని, తర్వాత మెడలో ఉన్న గుండ్ల తాడుని, తర్వాత చేతికున్న రెట్ట కడియాల్ని, వెండి కడియాల్ని ఈ దొంగతనం చేసుకొని 2 తులాల బంగారము మరియు 15 తులాల వెండి ఉండడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది.